ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని ఎమ్మెల్యే చంద్రవాడ అరవిందబాబు దర్శించుకున్నారు. తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే అపవిత్రం చేశారో కోటప్పకొండను కూడా అపవిత్రం చేసినటువంటి ఘనత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిదని మండిపడ్డారు. 20 రోజుల నుండి కూడా శానిటేషన్ డ్రైవ్ పెట్టి కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి కొండ ప్రాంతమంతా కూడా శుభ్రం చేశామని ఎమ్మెల్యే తెలియజేశారు. త్వరలోనే కోటప్పకొండను పర్యాటక ప్రదేశంగా మార్చాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని తెలియజేశారు. మేమందరం కూడా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట త్రికోటేశ్వర టెంపుల్ దగ్గర ఉండడం జరిగింది. ఇవాళ ఏకాదశి రోజు దాదాపు 40 నుంచి 50 వేల మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గిరి ప్రదక్షిణ కూడా అందరూ కూడా చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారి ఆలోచనతోటి ప్రతి గుడిని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయడానికి అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి గడిచిన 20 రోజుల నుంచి కూడా కొండ ప్రాంతం అంతా కూడా చాలా శుభ్రం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఉమ్మడి కూటమి ఏర్పాటైన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఏ పని చేయలేకపోయారు. మీకు మాట్లాడే అర్హత లేదు, జనాలు తిరిగే అర్హత కూడా లేదు. నువ్వు ఎందుకు పనికిరాని ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు ఉన్నావు.